నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్యూఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకి ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి విత్ కమర్షియల్. చూడండి మనకి హౌస్ ఎలా ఉంటుంది. సౌత్ సైడ్ అనమాట. మనకి 2 షట్టర్స్ ఉంటాయి. ఇది సౌత్ సైడ్ 2 షట్టర్స్ ఇచ్చారు. ఇలా ఉంటుంది బిల్డింగ్. మనకి ఫ్రంట్ సైడ్ కూడా చూద్దాం ఎలా ఉందో. ఇది మనకి ఫ్రంట్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్ ఉంటుంది, సౌత్ సైడ్ ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ మంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చారు. గేట్ కూడా ఇక్కడ 2 షట్టర్స్ అనమాట. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 షట్టర్స్ అండ్ 1 BHK పోర్షన్ ఉంటుంది. పైన ఓనర్స్ ఉండే విధంగా 2 BHK ఉంటుంది అనమాట. చాలా బాగుంది హౌస్. కలరింగ్, పెయింటింగ్, డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది మనకి ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుంది, ఇక్కడ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. రోడ్డు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనకి ముందుండే డాంబర్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఆటోస్, బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది సంగారెడ్డి మల్కాపూర్లో ఉంటుందన్నమాట. ఇది 138 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ కనిపించే వాల్ ఇక్కడ షట్టర్స్ అనమాట. ఇది మనకు మొత్తం కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. కార్ పార్కింగ్ ఏరియా ఇది. అక్కడ మళ్ళీ 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాము. చూడండి, మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా వాష్ ఏరియాస్, సంప్, బోర్ చాలా బాగా ఇచ్చారు. హౌస్ ప్లాన్. ఇక్కడ పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ హౌస్ సైడ్ ఇక్కడ సెట్ బ్యాక్ కూడా చూడండి ఎంత బాగుందో. సరౌండింగ్స్ ఇక్కడ అన్ని న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెసే ఉన్నాయి. ఇది DTCP లేఅవుట్ అండి. మీకు ఎలాంటి డాక్యుమెంటేషన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 138 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. G+1. దీని ప్రైస్ 1.10 కోటి 10 లక్షలు చెప్తున్నారు. నెగిషియబుల్ అవుతుంది. ఇది 1 BHK పోర్షన్. హాల్ ఇక్కడ పూజకి సపరేట్గా ఇచ్చారు. కిచెన్ అనమాట. ఇది కిచెన్ ఉంటుంది. చాలా బాగుంది. రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ రెంట్ అయినా ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. మొత్తం హౌస్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ ఓనర్స్ దగ్గర ఉండి కట్టించుకున్నట్టు చాలా బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఏ విషయంలో అయినా మనకి ఇక్కడ ఇది లేదు అనేటట్టు ఏం లేదు. ఇది బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దీంట్లో హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా కొంచెం స్పేస్ కూడా వదిలారు వాష్రూమ్ ముందు. ఇలా ఉంటుంది. కలరింగ్, డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇలా ఉంటుంది హాల్. టీవీ యూనిట్ కూడా సపరేషన్గా ఉంటుంది. ఇది 1 BHK పోర్షన్. మనకు ఓపెన్ ప్లేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్. చూడండి, స్టెప్స్ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే పైన కూడా మొత్తం ప్యాక్ చేశారండి. వర్షం పడినా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా. ఎంట్రన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. మొత్తం స్టీల్ రాడ్స్ యూజ్ చేశారు. పార్సిలైన్ డిజైన్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, సరౌండింగ్స్ కూడా మనకు అన్ని న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ ఉన్నాయన్నమాట. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది ఫస్ట్ ఇక్కడ హాల్. ఇది నార్త్ సైడ్ డోర్ అనమాట. పార్సిలైన్ డిజైన్స్ చూడండి. అలాగే సెల్ఫ్స్ కూడా ఎంత బాగా ఇచ్చారో, స్పేసియస్గా ఉన్నాయి. టీవీ యూనిట్కి సపరేషన్గా ఇచ్చారు. వాల్ పెయింటింగ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం మనకి డోర్స్, విండోస్ అన్ని వుడ్వే యూజ్ చేశారు. మనకి ఇంకా హాల్కి, డైనింగ్ హాల్కి మధ్య సపరేషన్గా ఇక్కడ ఆర్చ్ ఇచ్చారండి. ఇక్కడైతే డైనింగ్ హాల్లో నుంచి కూడా మనకి బయట బాల్కనీకి డోర్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ హౌస్ ఇది. పూజ గది సపరేషన్గా ఇచ్చారు. కిచెన్లో కూడా చాలా స్పేసియస్గా ఉంది.
ఇది బాల్కనీలో ఇక్కడ మన డైనింగ్ హాల్ నుంచి బాల్కనీకి డోర్ అనమాట. బాల్కనీలో కూడా చూద్దాం. ఎలా ఉంటుంది, ఇంత ఓపెన్ ప్లేస్ ఉందండి, చాలా బాగుంది. సరౌండింగ్స్ కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఆర్చ్ లాగా ఇచ్చి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మా కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, వెస్టర్న్ ఉంటుంది. చూడండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. సెల్ఫ్స్ కూడా పెయింటింగ్ డిజైన్. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్, ముందు మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుంది. వన్ 38 స్క్వేర్ యార్డ్స్లోనే ప్లాన్ అయితే చాలా బాగుందండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఏది తక్కువ లేదనకుండా అన్నీ పెట్టారండి. మనం హౌస్ మీరు కూడా సైట్ విజిట్ చేయండి. చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది చాలా బాగుందని. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది పెడితే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనే విధంగా అయితే ఏం లేదు. మొత్తం చాలా బాగుందన్నమాట. తక్కువ స్పేస్లో అయినా ఇలా షట్టర్స్ ఉండి బిల్డింగ్ ఉండాలి అనుకునేవారు చాలా తక్కువ ఉంటాయండి. ఇలాంటివి దొరకడం చాలా కష్టం. ఇది టీవీ యూనిట్. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. తక్కువ స్పేస్లో అయినా చాలా మంచి ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఇంకేం డీటెయిల్స్ కావాలని నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. సైట్ విజిట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.